హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి రంజాన్ అనేది రాబోతుంది కదా. సో రంజాన్ కాన్సెప్ట్ మీద ఫోటో అయితే ఎడిట్ చేశాను. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా జస్ట్ పిఎన్జీస్ ఇంకా బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి మనం కంప్లీట్గా ఒక 2-3 మినిట్స్లో అయితే ఎడిట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన అన్ని పిఎన్జీస్ ఇంకా బ్యాక్గ్రౌండ్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసినందుకు మీరానికి ఛానల్కి కొత్తగా వచ్చారా అయితే నా పేరు ఆనంద్ వెస్లీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము ఇన్ ఏ క్రేజీ అండ్ క్రియేటివ్ వేలో. ఇఫ్ యూఆర్ క్రియేటివ్ పర్సన్ కన్సిడర్ ఏ సబ్స్క్రిప్షన్ పక్కన నా గంట బటన్ నొక్కండి. సో దట్ ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిక్సార్ట్ అయితే యాప్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇచ్చి సో నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన అన్ని బ్యాక్గ్రౌండ్ లింక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకున్నాక టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సైజ్ వచ్చేసి రీసైజ్ చేసుకోండి. 999 ఇచ్చేస్తే ఫోటో అనేది రీసైజ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. సో ఎడిట్ చేసిన తర్వాత కూడా మనకి సేమ్ క్లారిటీతో అయితే ఉంటుంది. సో ఇప్పుడు యాడ్ ఫోటోలోకి వెళ్ళి నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎన్టీఆర్ ఫోటోని. సో మీ ఫోటో ఉంటుంది కదా, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫోటోని కట్ చేసుకోండి. సో హెచ్డీలో ఎలా కట్ చేయాలి లేకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి ఇది చూసేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ పెద్దగా చేసుకొని కరెక్ట్ మిడిల్లో అయితే పెట్టుకోండి మనం కట్ చేసుకున్న ఫోటోని. పెట్టుకున్న తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. సో పిఎన్జీస్ ఏదైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారు కదా మీరు, సో పిఎన్జీస్ ఉంటాయి 4, అవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఈ సైడ్స్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఏ పిఎన్జీ ఎక్కడ పెడుతున్నానో అది కరెక్ట్గా చూడండి, మీరు చూసి కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. సో మీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇలా చేస్తే కరెక్ట్ అయితే పర్ఫెక్ట్ అయితే వస్తుంది ఎడిటింగ్ అనమాట. సో చూడండి, నేను చూపిస్తున్న విధంగా అయితే పిజిఎన్స్ని అయితే సెట్ చేసుకోండి. ఇట్లా సెట్ చేసేసుకున్నాక సో సింపుల్గా మీరు నెక్స్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. సో కరెక్ట్ సైజులో కొద్దిగా చిన్న పెద్ద చేసుకొని సో కరెక్ట్గా పెట్టుకోండి. సో ఏంటంటే మనకి కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది ఫోటో అనేది, క్రియేటివ్గా అనిపిస్తుంది. సో వీడియో అనేది తప్పకుండా లైక్ కొట్టండి. సో రైట్ క్లిక్ ఇచ్చారు కదా, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇక్కడ మూన్ పిఎన్జీ ఇంకా లైట్ గ్లోది ఒక పిఎన్జీ ఉంటుంది. సో ఆ రెండు యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ మూన్ పిఎన్జీ ఏదైతే ఉందో దాన్ని పైన పెట్టుకొని ఇట్లా సో ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. సో చూడొచ్చు, మీరు సైడ్కి స్క్రోల్ చేస్తే కింద బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి, లేదా మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో సింక్ అవుతుంది. సో నేను స్క్రీన్ అయితే పెట్టుకున్నాను. స్క్రీన్ సెలెక్ట్ పెట్టుకొని కరెక్ట్గా సైజ్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా అక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కింద గ్లో పిఎన్జీ ఉంది కదా, దీన్ని సేమ్ బ్లాక్ కలర్ పోవాలంటే సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఏంటంటే మనకి ఒక గ్లో ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఏంటంటే మనకి ఆ సన్ రైజెస్ మనకి ఎట్లా వస్తున్నట్టయితే ఒక ఫీల్ అయితే ఉంటుంది. సో సింపుల్గా దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు షాడోస్ ఏమైనా ఉంటే షాడోస్ తీసేసి సో ఆపోజిటీ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా తగ్గించుకోండి. సో సింపుల్గా దీన్ని మళ్ళీ పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి డూప్లికేట్స్ చేసుకొని ఇంకోటి హెడ్ దగ్గర ఇక్కడ స్కై దగ్గర అయితే పెట్టుకోండి. సో ఏంటంటే మనకి ఒక లైటింగ్ అయితే షేడ్ వస్తున్నట్టు అయితే ఉంటుంది. సో రియలిస్టిక్ అయితే ఉంటుంది ఫోటో చూడడానికి, మనకి చూడొచ్చు మీరు. సో సింపుల్గా రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఫోటో అయితే ఎడిట్ అయిపోయింది మనకి. సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి మిగిలిపోయిన పిఎన్జీస్ ఏవి ఉన్నాయో దాన్ని అయితే యాడ్ చేసుకున్నాం. ఈద్ ముబారక్ అని నేమ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుని ఇంకోటి వింటేజ్ విగ్నెట్ పిఎన్జీ ఏదైతే ఉందో బ్లాక్ కలర్ది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకున్నాక సింపుల్గా ఈ నేమ్ ఏదైతే ఉందో ఈద్ ముబారక్ అని దాన్ని పైన సెట్ చేసుకోండి. మీరు కావాలితే మీరు కింద మిడిల్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ యొక్క ఫోటో బట్టి మీరు పెట్టుకోవచ్చు. సో సేమ్ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని కూడా మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ నేమ్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్గా కనిపిస్తాయి. సో చూడొచ్చు, ఇప్పుడు కరెక్ట్ సెంటర్లో సెట్ చేసుకున్నాను నేను. సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో పిఎన్జీ మిడిల్లోకి తెచ్చుకొని కరెక్ట్గా కొద్దిగా పెద్దగా చేసుకోండి. మన ఫోటో ఎంత ఉందో దానికన్నా కొద్దిగా లైట్గా పెద్దగా చేసుకుంటే సో చూడొచ్చు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు కింద ఒపాసిటీ వచ్చేసి కొద్దిగా లైట్గా డిక్రీజ్ చేసుకుంటే మనకి ఒక ఒక క్రియేటివ్ లుక్ అయితే వచ్చింది ఫోటోకి. మనకి ఎడిట్ చేసినా కూడా ఒక కంప్లీట్ ఒక హెచ్డి టైప్ అయితే వచ్చింది ఫోటో. సో సింపుల్గా డ్రా ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకున్న ఫోటోని లైట్ రూమ్లోకి అయితే ఓపెన్ చేసుకోవాలి. సో లైట్ రూమ్ ఓపెన్ చేసుకొని పిక్సార్ట్లో ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఓపెన్ చేయండి. సో నేను కలర్ గ్రేడింగ్ మీకు సింపుల్గా అయిపోవాలని మీకు డిస్క్రిప్షన్లో పీసెట్ లింక్ ఇచ్చాను, ఆ పీసెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు చూపిస్తాను 1 క్లిక్తో కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలనేది చూడండి. సింపుల్గా ఇది పిక్సార్ట్లో చేసుకున్నప్పుడు మనం చేసుకున్న ఎడిట్ అనమాట.
సో నెక్స్ట్ ఇది పీసెట్ అనమాట. మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇది. సో మీరు 1 క్లిక్తో కలర్ గ్రేడింగ్, కంప్లీట్ కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో 2 ఫోటోలు ఫస్ట్ లైట్రూమ్లో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న ఫస్ట్ నేను ఇచ్చిన ఫోటోలు అయితే ఓపెన్ చేయండి లైట్రూమ్లో. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే 2 ఫోటోలు ఒకేసారి ఇన్పుట్ చేసుకున్నాక నేను ఇచ్చిన ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ కాపీ సెట్టింగ్స్ అని ఉంది కదా, కాపీ సెట్టింగ్స్ మీద క్లిక్ ఇచ్చారు, రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు సెట్టింగ్స్ అనేవి కాపీ అవుతాయి. అంటే కలర్ గ్రేడింగ్ సెట్టింగ్స్ అనేది కాపీ అవుతాయి. ఎప్పుడు కాపీ అయినాయి కదా. ఇప్పుడు పిక్సార్ట్లో ఏదైతే ఫోటో మీరు ఎడిట్ చేసుకున్నారో దాన్ని ఓపెన్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి పేస్ట్ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ ఇస్తే 1 క్లిక్తో మీకు కలర్ గ్రేడింగ్ అయితే అయిపోతుంది. చూడొచ్చు మీరు. 1 క్లిక్ తోటే మీకు కంప్లీట్గా చేంజ్ అవుతుంది ఫోటో. చూడొచ్చు, మీరు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకోసం. చూడండి. సో సింపుల్ అనమాట. సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తే ఫోటో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మాకు కొంచెం లిటిల్ పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇంత మంచి మంచి ఎడిట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాం కాబట్టి, సో కొంచెం హెల్ప్ చేసినట్టు అయితే ఉంటుంది. సో కొంచెం సపోర్ట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా మంచి మంచి ఎడిట్స్ మీ ముందుకైతే వస్తాను. సో సైనింగ్ ఆఫ్.